నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఫ్రమ్ చెన్నై ఈరోజు మన స్టూడియోకి విచ్చేయడం జరిగింది. ఆయన జ్యోతిష్య గజకేశరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఆల్ ది వే ఫ్రమ్ చెన్నై ఇక్కడికి మీరు రావటం జరిగింది. లాస్ట్ టైం మనం వీడియోస్ని అందించడం జరిగింది, రాశి ఫలాలు ఇవ్వటం జరిగింది ఉగాదిని పురస్కరించుకుని. సో మరొక్కసారి మీ ప్రిడిక్షన్స్ కావాలి అని మేము రిక్వెస్ట్ చేసిన ఎడల మీరు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. దీర్ఘాయుష్మాన్ భవ. ప్రేక్షకులందరికీ నమస్కారము. దీర్ఘాయుష్మాన్ భవ. ఫ్యామిలీలో అన్ని మంగళ కార్యాలు ఈ గురువు మార్పు వల్ల అంతా బాగా జరగాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను. మరి మేషరాశి వారికి ఎలా ఉండబోతోందండి? మేషరాశి వాళ్ళకి ఫస్ట్ విషయం, 4వ స్థానంలో గురువు ఉచ్చ స్థానంకి వెళ్తున్నాడు. అంటే కర్కాటకంలో ప్రవేశం చేసినప్పుడు ఫస్ట్ విషయం ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసడానికి ఫెంటాస్టిక్ అనగా టైం. రెండవది ఫ్యామిలీలో మదర్ యొక్క హెల్త్ చూసుకోవాలి. అది లేక సడన్గా బాగున్నాను సార్, సడన్గా బ్యాక్లో పట్టుకుంది, ఒక 4-5 డేస్ నేను లేవలేకపోతున్నాను అనే ఒక సిచ్యువేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. గురువు యొక్క స్థాన బలం అనేది ఈసారి చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శని త్రికోణంలో ఉంది కాబట్టి గ్యారంటీగా స్కూల్ మొదలు పెడతారు, బ్యాంక్లో జాబ్స్ స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. చాలామంది గో సంరక్షణలో దిగుతారు, బికాస్ గురువు కంజంక్ట్ అవుతుంది కాబట్టి గ్యారంటీగా మాస్ ప్రొడక్షన్. అది పొంగనూరు పశువు అని ఒక బ్రీడ్ ఉంది, అది చాలా బాగా వెళ్ళడానికి ఛాన్స్. ఎందుకంటే శని గురువు కంజంక్షన్, ఒరిజినల్ బ్రీడ్ ఏదైతే ఉందో అది బాగా, ఇప్పుడు చాలామంది బయట నుంచి తీసుకొచ్చి క్రాస్ బ్రీడ్ చేసి పెంచుతారు. అలా కాకుండా ఒరిజినల్లీ మన భారతదేశంలో ఉన్న ఒరిజినల్ బ్రీడ్ విపరీతంగా అది వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అదేలాగా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ మనం స్టార్ట్ చేసేది. చాలామంది ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాటన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తారు. అదేలాగా చూసంటే ఇక్కడ మొదలు ఇక్కడ వేసి, ఐ మీన్ యూ విల్ డూ అన్ ఇన్వెస్ట్మెంట్ హియర్. మీ భారతదేశంలో ఇన్వెస్ట్ చేసి చాలా పెద్దగా గ్రో అవ్వడం, మీ ఊళ్ళల్లోంచి ఇక్కడికి రావడం, అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఒక వ్యాపారం పెట్టుకొని చాలా బాగా గ్రో అవ్వడం, ఇలాంటి విషయాలన్నీ జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే అష్టమ స్థానానికి గురు దృష్టి రావడం అనేది ఇట్స్ లైక్ ఎన్ అమేజింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఈ రోజు దాకా నా హస్బెండ్ సంపాదించనే లేదు సార్, చుమ్మా టైం పాస్ చేస్తున్నాడు సార్ అన్న మనిషి అయినా ఇప్పుడు వచ్చి డబ్బులు వస్తుంది. అంటే ఫ్యామిలీ పరంగా మీ హస్బెండ్ అండ్ వైఫ్ లోపల ఉండే అనవసరమైన గొడవలు అనేది తీసి పక్కన పెడితే, బ్రదర్స్లో ఉండే గొడవలు, సిస్టర్స్ లోపల ఉండే గొడవలు, సిస్టర్స్ లోపల ఉన్న గొడవలు అన్నీ తిరిగిపోతుంది. ఒకటి అనుకోకుండా ఒక పెద్ద ల్యాండ్ మనకి రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకని అనుకోకుండా? అష్టమ స్థానం ఇస్ సంథింగ్ దట్ యూ కెనాట్ ప్రిడిక్ట్. ఇది ఇలానే అవుతుంది అని మనం చెప్పలేం. అందుకని సివిల్ సర్వీస్లో క్రాక్ చేయడం, అందుకని నీట్లో క్లియర్ చేయడం, అందుకని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడం, ఇదంతా మేషరాశి వాళ్ళకి ఫెంటాస్టిక్గా ఉందని చెప్పొచ్చు. ఇంకొకటి 10వ స్థానం, మీ యొక్క సాపాడు అంటే భోజనం కావాలి కదా, సో దానికి గురు దృష్టి ఉంది కాబట్టి మీ జాబ్ ప్రాస్పెక్ట్స్ ఫెంటాస్టిక్. నేను చూసేది బేసిక్గా మేషరాశి వాళ్ళకి జాబ్ పరంగా అసలు ఏ ప్రాబ్లం ఉండదు. ఫెంటాస్టిక్ జాబ్ చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్. అంటే మీరు జాబ్ చేంజ్ చేసియే తీరాలి. ఇక్కడ ఉన్న పరిస్థితి వేరే చోటుకి వెళ్ళడం, లేదంటే ట్రాన్స్ఫర్ అవ్వడం, లేదా వేరే ఊరు, వేరే బ్రాంచ్, అలా మీరు వెళ్ళి సెటిల్ అవ్వడం, అక్కడ ఒక పెద్ద మార్పుని తీసుకురావడం. 80% ఆఫ్ ద మేషరాశిలో ఉన్నవాళ్ళు ఇండియాకి తిరిగి వస్తారు. లేదు సార్ మా జాతకం బాగుందంటే అక్కడ సెటిల్మెంట్ అవుతారు. యూ విల్ గెట్ యువర్ PR. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే నా గోల్డెన్ వీసా, PR ఇప్పుడు చెప్తున్నారు కదా, అదంతా మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. అంటే గురువు దృష్టిలో ఉన్నాడు. ఇప్పుడు ఇలా ఒక లైట్ మీ మీద కొడితే ఎలా ఉంటుందో అలా మీకు మేషరాశి వాళ్ళకి జాబ్ పరంగా, ఆర్థిక పరంగా ఫెంటాస్టిక్. ఇంట్లో పెద్దవాళ్ళ హెల్త్ గ్యారంటీగా చూసుకోవాలి. ఎందుకంటే ఏళ్లనాటి శని దాంట్లో 2.5లో ఫస్ట్ 2.5లో ఉన్నారు మీరు. అంటే నార్మల్గా పాదం సంబంధించిన నొప్పి, ఒంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ డెఫిషియన్సీ లేడీస్కి చాలా ఎక్కువ ఉంటుంది, అది మీరు చూసుకోవాలి. ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నా అంటే బిఫోర్ హ్యాండ్ గురువు వచ్చినప్పుడు సరిపోతుంది అంటే కరెక్ట్ డాక్టర్ దొరుకుతారు, ఆ డాక్టర్ ఇస్తే మందు మనకి పనిచేస్తుంది. సో ఇదన్నీ యాక్చువల్గా మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ఎప్పుడైతే 12th భావం అంటే వ్యయ స్థానానికి గురువు సంబంధిస్తాడో క్రెడిట్ కార్డ్స్ క్లోజ్ చేస్తారు. నాకు ఇంత అప్పు వద్దు, నా వల్ల అవ్వట్లేదు, 10 చోట తీసుకునే ఈఎంఐని ఒక ఈఎంఐగా కన్వర్ట్ చేసే ఒక యోగం, ఈ మహాయోగం అనేది. ఇంకొకటి మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 5 నెలలో కోటీశ్వర యోగం అనేది 100% జరుగుతుంది. ఎలాగా? ఆ గురువు కేతు కంజంక్షన్, నాన్న వాళ్ళ ముత్తాత నుంచి వచ్చే ఆస్తి, నాన్న వల్ల రిటైర్మెంట్ బెనిఫిట్, మీకు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా, లేదా మీ అబ్బాయి నుంచి వచ్చే ఒక యోగం, ఇలాంటి విషయాలన్నీ జరగడానికి ఛాన్సెస్ చాలా ఉంది. అంటే ఈ మేషరాశి వాళ్ళకి ఎలా చూసినా ఫినాన్షియలీ
చాలా బాగా గ్రోత్ ఇచ్చే ఒక పరిస్థితుల్లో మీరు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి 100% బాగుంది అంతే. రైట్. మరి మేషరాశి ఆడవాళ్ళకి ఎలా ఉంటుందండి? ఫస్ట్ విషయం లేడీస్ పరంగా మనం చూసామంటే ఈ గోచారమే లేడీస్కి అగెయిన్స్ట్గా ఉంది. నెక్స్ట్ 1 ఇయర్ నేను అదే మీరు చెప్పాను లేడీస్కి హెల్త్ సెక్యూరిటీ సంబంధించిన విషయాలు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పుడు తమిళనాడులో మనం ఇచ్చిన ప్రెడిక్షన్స్ వల్ల ఫస్ట్ సైన్ చేసేది అంటే ఇప్పుడు విజయ్ గారు తీసుకొని ఫస్ట్ సైన్ చేసేదే లేడీస్కి సెక్యూరిటీ సంబంధించిన విషయాల్ని ఒక డిపార్ట్మెంట్ ఒక మినిస్ట్రీకి సెట్ చేసి సైన్ చేశారు. బికాస్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాస్పెక్ట్. తమిళనాడులో మాత్రం కాదు, హైదరాబాద్, తెలంగాణ, బెంగళూరు, ముంబై, కల్కట్టా అన్ని చోట్ల లేడీస్ పరంగా చాలా విషయాలు నెగిటివ్గా ఉంది. అంటే డౌరీ హరాస్మెంట్ అయినా అవ్వచ్చు, లేదంటే ఎక్కడైనా వెళ్ళినప్పుడు కొంచెం నెగిటివ్గా ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్ అంతే, అలాంటి విషయాలన్నీ జరగడానికి ఛాన్స్ ఉంది. అందుకంటే మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ విషయం మీ ఓపెన్గా ఏ విషయాన్ని చెప్పకుండా ఉండడం మంచిది, సీక్రెట్గా ఉండాలి. అంటే ఏంటంటే ఫ్యామిలీలో ఉన్న గొడవలు అనేది మీ ఫ్యామిలీ లోపల ఉంచాలి. లేదంటే చాలా ట్రస్టెడ్ సోర్స్ అని ఎవరు మీరు అనుకుంటారో వాళ్ళకి మాత్రం చెప్పాలి. ఊరికే బస్సులో పక్కన కూర్చున్నాడు అక్కడ ఫ్లైట్లో వెళ్ళినప్పుడు హాయ్ హలో హవర్ యూ అని ఎవరైనా చేతులు ఇచ్చారంటే వెంటనే వాళ్ళతో అయ్యో అని స్టార్ట్ చేయాలి. అలాంటి విషయాలు దయచేసి మీరు ఓపెన్ చేయకూడదు. కానీ డబ్బు పరంగా ఆర్థిక పరంగా ఇట్స్ అ టైమ్ ఫర్ యూ టు సేవ్ మనీ. ఎందుకంటే వ్యయస్థానంలో శనికి గురు దృష్టి ఉంది కాబట్టి మీరు గ్యారంటీగా మీరు గోల్డ్లో సేవ్ చేయడం కానీ లాంగ్ టైమ్ స్టాక్స్లో సేవ్ చేయడం కానీ మేషరాశి వాళ్ళకి ఫంటాస్టిక్గా ఉంది. అంటే లేడీస్కి చాలా బాగుంది. రైట్. చదువుకునే పిల్లలకండి దట్స్ అన్ అమేజింగ్ టైమింగ్. ఎందుకంటే 4వ భావంలో గురువు ఉచ్చ స్థానం పొందుతున్నాడు. నార్మల్గా గురువుకి స్థాన బలం లేదు, కానీ త్రికోణంలో ఉన్న శని ఏం చేస్తాడు, మిమ్మల్ని చదివిస్తాడు, మీ సొంత ఊరు నుంచి బయటికి పంపిస్తాడు, హాస్టల్ ఫెసిలిటీలోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అంటే గ్యారంటీగా పిల్లలు ఎవరైతే ఉన్నారో కాస్త దృష్టి జాస్తిగా పెట్టాలి. అంటే అట్ ది సేమ్ టైం మీరు ట్యూషన్స్ మీరు చేయడం కానీ, లేదంటే మీరు ఏమైనా ఎగ్జామ్స్ క్లియర్ చేసి బయటికి వెళ్ళి మనం సెటిల్మెంట్ అవ్వడం కానీ, మెరిట్లో సీట్ కొట్టినా ఈ ఊర్లో కాదు బయట ఊరు అని ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇలాంటి విషయాలన్నీ జరుగుతుంది. సో పిల్లలకి చాలా బాగుంది, నథింగ్ టు వరీ. హెల్త్ విషయంలో ఎలా ఉంటుంది మేషరాశి? ఫస్ట్ విషయం, మేషంలో పుట్టిన లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే హార్ట్, చెస్ట్, బ్రెస్ట్, కొలెస్ట్రాల్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేలాగా మీ మదర్ యొక్క హెల్త్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది వాకింగ్ మాత్రం కాదు, కొంచెమైనా జాగింగ్ ఇలా ఎక్సర్సైజ్ అలాంటివి చేసేది మంచిది. ఎందుకంటే ఈ టైం పీరియడ్లో పీరియడ్ ఫర్ క్రాంప్స్ అని చెప్పొచ్చు. అంటే వాట్ యు కాల్ క్రాంప్స్, పెయిన్స్ అంటే పట్టుకోవడం అంతే. సడన్గా ఎందుకు మసిల్ క్రాంప్ అని చెప్తాం, అది చూసారంటే నెక్స్ట్ 1 ఇయర్ ఎక్కడ వస్తుందంటే బ్యాక్. మన మేషరాశిలో ఎవరైనా సరే చిన్న పిల్లోడైనా సరే బ్యాక్ పెయిన్ అంటాడు, ఎందుకో తెలియదు, కానీ క్రాంప్. సో ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏలినాటి శని మొదలైనప్పటి నుంచి కూడా మేషరాశి వారికి ఒకంత స్లో డౌన్ అయిపోయింది లైఫ్ అని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. అందులో జాబ్ కూడా, మాకు జాబ్ దొరకట్లేదండి, సరైన జాబ్ కూడా దొరకట్లేదు అనే వాళ్ళు ఉన్నారు. జాబ్ పరంగా ఎలా ఉంటుంది మేషరాశి వారికి? ఇప్పుడు ఏలినాటి శనికి ఇన్సూరెన్స్, ఎందుకంటే గురు కంజంక్షన్లోకి వస్తున్నాడు అంటే ఏలినాటి శని పని చేయదు. 1 ఇయర్కి యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఏలినాటి శని, ఫస్ట్ విషయం అదొకటి. రెండవది జాబ్ పరంగా ఉన్న ఇబ్బందుల్లో టార్చరు, నిద్ర లేకుండా ట్రై చేయడం, 11:30, 12:30 దాకా ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ ఇలాంటి విషయాలు అన్నీ క్లియర్ అవుతుంది. ఎందుకంటే గురువు ఉచ్చ బలంలో ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని టార్చర్ చేస్తాడో వాడు ట్రాన్స్ఫర్ అయిపోతాడు. ఫస్ట్ విషయం అది. అంటే మేషరంలో పుట్టిన వాళ్ళకి జాబ్ పరంగా ఫెంటాస్టిక్గా ఉందని నేను స్టార్టింగ్ ప్రెడిక్షన్లోనే చెప్పాను. సో యూ గోయింగ్ టు బి గుడ్, రియలీ బ్యూటిఫుల్. ఓవరాల్గా ఈ గురువు యొక్క మార్పు ఎలా ఉండబోతుంది అనేది మీరు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి గురువు నుంచి చక్కటి ఫలితాలే రావాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? తుంగభద్ర నదీ తీరంలో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళి ఆ రోజు అంటే థర్స్డే మార్నింగ్ 6 to 7 గురువారం రోజు మార్నింగ్ 6 to 7 అక్కడ స్నానం చేసి స్వామి పాదాలను వెళ్ళి దర్శనం చేసుకొని రావడం. ఏ గురువు అయినా సరే కలియుగ కామధేను కల్పవృక్షం మంత్రాలయ మహాప్రభు శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకొని రావడం, లేదంటే కాంచీ పీఠాధిపతిని చేసుకొని రావడం. అంటే గురువు దృష్టి ఉందంటే మీ ఏ ఒక్క నెగిటివిటీ అయినా క్లియర్ అయిపోతుంది. ఇట్స్ అ పాత్ ఫర్ గ్లోరీ అంతే. అంటే మనకు తెలియదు ఎక్కడ వెళ్తామో తెలియదు. దిక్కు తెలియని మనిషినికి ఒక గురువు రే అట్లా వెళ్ళి లెఫ్ట్ కట్ చేయి బాగుంటారా అని చెప్పిన మనిషి ఎంత పెద్ద మనిషి, అలాగనే ఈ సిచ్యువేషన్ ఉంది. సో గ్యారంటీ ఇది మీరు చేయండి, లైఫ్లో ఒక్కసారైనా మీరు చేయండి. ఒక్కసారి చేస్తే చాలు, నెక్స్ట్ 1.5 yearకి మీకు ఇన్సూరెన్స్, ధైర్యంగా ఉంటారు, బాగుంటారు. అమేజింగ్ అండి, అమేజింగ్. చాలా హోప్ని ఇస్తాయి మీ ప్రెడిక్షన్స్ డెఫినెట్గా. సో మేషరాశి వారికి ఈ గురువు మార్పు రీత్యా మంచి సానుకూల ఫలితాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్కారం.